దేవునామ స్తోత్రములు. అందరికీ వందనాలండి. ఈ ఉదయకాల వాక్యము కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 50వ వచనం, 51, 52 చదువుకుందాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. గర్విష్ఠులు నన్ను మిగులు అపహసించిరి, ఆయనను నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగక ఉన్నాను. యెహోవా పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకొని నేను ఓదార్పు నొంది తిని. హల్లెలూయా, స్తుతి స్తోత్రం. హల్లెలూయా. కీర్తనాకారుడు ఏమో మాట్లాడుతున్నాడండి. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. దేవుని వాక్యం మనల్ని ముందుకు నడిపిస్తుంది. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని వాక్యం మనల్ని జీవములోనికి నడిపిస్తుంది. గర్విష్ఠులు నన్ను మిగులు అపహసించది, ఆయనను నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగక ఉన్నాను. ఆయన వాక్యంలో నుండి ఆయన తొలగిపోలేదంటే ఎవరు? దావీదు మహారాజు, కీర్తనాకారుడు తొలగిపోలేదంట. ఆయన బాధలో దేవుని వాక్యం ఆయన్ని ఆదరించింది. ఆయనకి ఎన్నో బాధలు, కష్టాలు, వేదనలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, తరమబడటం, తన కుటుంబంలో వారే తనకి శత్రువులుగా మారిపోయినప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఆయన వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నదని కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు. యెహోవా పూర్వకాలం నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకుని నేను ఓదార్పు నొంది తిని. దేవుని న్యాయ విధులను జ్ఞాపకం చేసుకుని, ఆయన వాక్యాన్ని గుర్తు చేసుకొని, మనకు బాధ కలిగినప్పుడు, ఇరుకు కలిగినప్పుడు, ఇబ్బందిలో మనం ఉన్నప్పుడు, మన వేదనలో మనం వాక్యాన్ని ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. వాక్యం మనల్ని నడిపిస్తుంది, వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, వాక్యం మనల్ని ఓదారుస్తుంది, వాక్యం మనకి సంతోషాన్ని ఇస్తుంది. అందుకనే పరిశుద్ధ గ్రంథ లేఖనం ప్రతిరోజు మనం ఏం చేయాలి? చదవవలసిన వారమై ఉన్నాం. ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథ లేఖనాన్ని తీసి చదవవలసిన వారమై ఉన్నాం. చదవాలి, ధ్యానించాలి, వాక్యాన్ని వినాలి. వినుట వలన విశ్వాసము కలుగుతుంది అని వాక్యం సెలవిస్తుంది. వినటం వలన వినటం వలన విశ్వాసం కలుగుతుంది? లోకంలో ఉన్న మాటలు కాదు, పరిశుద్ధ గ్రంథ లేఖనంలోని వాక్యం వినటం వలన మనకు విశ్వాసం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఆదివారం మానక మందిరానికి